ఇలా చూడమా ఇంతవరకు నన్ను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట వేరే ఏ అమ్మాయిని కలలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు. అందువల్ల నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే, సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చేయి. 1 2 స్టిల్ ప్లీజ్. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకురా కూడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాల్ని తీసుకొస్తే మేమేలా జాడీ. అలా వేల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే ఎలా తీసుకువస్తామని. సారీ, అది నా తప్పే. నో నో. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఉండదు. ఏమైనా కావాలా? నువ్వురా, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యన మనం ఎందుకు? ఎరా, వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడిదువు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకెక్కడైందిరా పెళ్లి? ఇందులే. హాయ్, ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు. మాకు పంపలే. ఏ కొడితే కదా. ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 రా. తడుకోగలనా? నిర్మలను నువ్వు సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు. అత్త కూతుని చేసుకున్నాను. రే, మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గతి. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు. నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ మోర్. ఓకే ఓకే. ఏం చేస్తావు? కవర్ చేయండి. ఓకే ఓకే. హాయ్ రామ్. ఎంగిలి ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి. ఓకే, నో కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. Wait. Rom fits my jelly. This is my Shut your face. ఇక ఉండు. What? I'm married. I know. Thank you. Say, look, I love my jelly. I love you. ఇక మీదకి నేను డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే సచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ. అక్కడే ఒక్కర్లేదు, బొగ్గ మీద. మందు కొట్టు. మూడా చచ్చంబు. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తిప్పి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. ప్లీజ్. ఐ విల్ టేక్ ఇట్ ఈజీ. యా. నానా! No, 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 man, no. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకువెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. Like this, ఏనా? ఛీ, ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. No, damn. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు?
అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకు పోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు. నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రేయ్, రేయా, మీరు నిర్మల ఫాదరా? నేనేరా. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ని అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను, రైట్? ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాలిడేలో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. జిడాయ్. ఆవిడేగా 720లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఆవిడకేమైంది? నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Don't talk like that, they are my friends. Okay, Okay, okay. I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. Of course. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. వాట్? It's a good joke, isn't it? No? ఓకే, You're right. ఆఫ్ కోర్స్. గుడ్ జోక్. Thank you. Jesus. No, you didn't say anything, okay? Thanks. హే రామ్, Oh, shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్, ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చి చూడేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పరు. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ. మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ? కక్కు. మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. What a lovely commode. It's made for you only. Come on. అయ్యయ్యో, ఇవ్వు, నేను వాష్ చేసేస్తాను. ఆత్మహత్యకు వచ్చావా, వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది వినలే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారకలేస్తానులే, ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో,
వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా. ఛీ, నన్ను ముట్టుకోకు. నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా. ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. గుడ్ బజ్జుంటావా? నైట్. గుడ్. ఏయ్, ఏయ్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ. ఆ, ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత మళ్ళీ వాంతి వస్తుందా? No, 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 no. Hey, 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 hey. Yeah, come in, room service. The door is open. Hi, my dear. సరిగ్గా పడుకోమ్మా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది Hey, ఏంటంటే room service. Where is the coffee? No, 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 no. You're mistaken. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా. అది కూడా మర్చిపోయారా? లేదు, లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ కాదు కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప. హు. ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, అయ్యో. నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మత్తులు మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను ఇదేమన్నా చిక్లేట? ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ హేట్ యు. ఓ థ్యాంక్ గాడ్. ఏంటి థ్యాంక్స్ అన్నావా? కాదు, నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో, నా ప్యాంట్ కానీ ఒక కల్లి కమ్మ కల్లసి పాలే. ఛీ! అనియా, అనియా, ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా, ఎవరనియా అమ్మాయి? ఆహా, ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా కర్మకాలి. రామనియా, రామనియా. ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి. ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు.